పుష్ప సినిమా గ్రాండ్ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ కెరియర్ చాలా స్పీడ్గా ఉండాలి. ఇక అతను సెలెక్ట్ చేసుకునే సినిమాలు వరుస పెట్టి లైన్ అయిపోతూ ఉండాలి. కానీ అల్లు అర్జున్ మాత్రం ఎందుకో తెలియదు స్లో అయ్యాడు. అతను సినిమాలు ఏది ముందుకు వెళ్ళడం లేదు. జనవరిలో మొదలవ్వాల్సిన త్రివిక్రమ్ డైరెక్షన్లో మూవీ ఎప్పటి వరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు. అసలు ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా లేదా అనే క్లారిటీ కూడా జనాలకు రావడం లేదు. ఒకవైపు వేరే హీరోలు అందరూ తమ సినిమాలతో బిజీ అయిపోతూ ఉంటే ఇతను మాత్రం పెద్దగా తన సినిమాపై ఫోకస్ చేసినట్లు కనబడలేదు. ఓవైపు అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి అని జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటే బన్నీ మాత్రం ఏ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. త్రివిక్రమ్ కాంబినేషన్లో చేయబోయే సినిమాకు ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక ఈ సినిమాను జనవరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లడం ఖాయమని చాలామంది భావించారు. కానీ ఇప్పటి వరకు ఆ సినిమాపై త్రివిక్రమ్ కానీ అల్లు అర్జున్ కానీ లేదంటే సినిమా నిర్మాతలు కానీ ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇక ఫిబ్రవరి 3rd వీక్లో ఈ సినిమా మొదలవుతుందని చాలామంది భావించారు. కానీ ఇది కూడా ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది అనే క్లారిటీ వస్తుంది. ఇదే టైంలో తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ అల్లు అర్జున్కు ఒక కథ చెప్పాడు. ఆ కథ బన్నీకి బాగా నచ్చేసింది. అల్లు అర్జున్కు కూడా మంచి మార్కెట్ ఉండడంతో దానికి తగ్గట్టుగానే ఆ కథను ప్రిపేర్ చేసుకుని రెడీ అయ్యాడు అట్లీ. దానికి అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడం ఖాయమని భావిస్తున్నారు. అయితే ఈ సినిమాను డైరెక్ట్గా బాలీవుడ్లో ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నార్త్ ఇండియాలో పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్కు అక్కడ హీరోలతో సమానంగా ఫాలోయింగ్ వచ్చింది. దీంతో దాన్ని కంప్లీట్గా యూజ్ చేసుకోవాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక తమిళనాడు నేటివిటీకి తగ్గట్టుగా కూడా ఈ సినిమా ఉండే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం అల్లు అర్జున్తో చేయబోయే సినిమాకు ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. బన్నీ రెడీగానే ఉన్న త్రివిక్రమ్ మాత్రం రెడీగా లేడు అనే ప్రచారం జరుగుతోంది. అయితే దీని వెనుక ఏమైనా కారణాలున్నాయా అనే దానిపై క్లారిటీ రావడం లేదు. త్రివిక్రమ్ డ్రాప్ అయిపోయాడు అని కొంతమంది కమెంట్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం అట్లీ కోసమే త్రివిక్రమ్ను బన్నీ పక్కన పెట్టాడని కమెంట్స్ చేస్తున్నారు.